నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. విశాఖ ఉక్కుకు కేంద్రం కొత్త ఊపిరిలిస్తుంది. ఇదంతా చంద్రబాబు గారి కృషి వల్లే సాధ్యమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేది లేదు అని తేల్చి చెప్పినా కూడా వైసీపీ ఆగకుండా దుష్ప్రచారాలు చేస్తూనే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖ ఉక్కుకు ఎంత మేర న్యాయం చేశారు? అలాగే ఇప్పుడు విశాఖ ఉక్కుకు దాదాపు 10,500 కోట్ల వరకు కేంద్రం ఆర్థిక సాయం అందించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు దీని వెనక చంద్రబాబు చేసిన కృషి ఎలాంటిది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా. ఎందుకంటే మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో వచ్చినది కాబట్టి, అంటే చాలామంది కూడా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాల వల్ల చాలా భయపడిన సందర్భం చూసాం. ప్రైవేట్ పరం అవుతోంది, చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పి కూడా. కానీ ఒక పక్క చంద్రబాబు గారు స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నారు ఇది ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదు అని. అందుకు తగ్గట్టు ఆయన కేంద్రం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి, ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఇదే అంశాన్ని కూడా మోదీకి వివరించారని చెప్పి, అందులో భాగంగానే ఈ భారీ ప్యాకేజ్ కూడా ఇప్పుడు లభిస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో చంద్రబాబు గారి కృషి అలాంటిది. అలాగే ఇప్పుడే కాకుండా గతంలో కూడా దీనికోసం ఆయన చాలా కృషి చేశారని మనం విన్నాం. సో మీరేం చెప్తారు ఓవరాల్గా? నాకు విజయసాయి రెడ్డి ఎక్కడున్నాడా అని నేను పొద్దు నుంచి వెతుకుతూ ఉన్నా. ఎక్కడన్నా దొరుకుతాడా విజయసాయి రెడ్డి? విజయసాయి రెడ్డికి అసలు అంటే ఈ విషయం తెలుసా? లేదు. ఆ కాకినాడ సీపోర్టు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెతుకుతున్నది కదా, మొన్న క్వశ్చన్ చేసింది. దానికి భయపడి ఏదన్నా ఎక్కడన్నా దాక్కున్నాడా? ఎందుకు ఈ శుభ సమయంలో విజయసాయి రెడ్డిని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, విజయసాయి రెడ్డి విశాఖ ఉక్కు మీద చాలా అసలు ఎన్ని రకాలుగా ఆ విశాఖ ఉక్కుని అంటే ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. విజయసాయి రెడ్డికి రెండు టార్గెట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే విశాఖ ఉక్కు పోతున్నది అని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం. రెండోది ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని బదనాం చేయటం. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేకపోతున్నాడు అని ఒక దీన్ని క్రియేట్ చేయటానికి, ఫాల్స్ ఇంప్రెషన్ని క్రియేట్ చేయటానికి చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఈ విజయసాయి రెడ్డిని ఉపయోగించింది ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డిగా, ఇంక అందులో సందేహం ఏముంటుంది. అంతకు ముందర విశాఖ ఉక్కు ఉద్యమం స్టార్ట్ కాగానే, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమం స్టార్ట్ కాగానే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు. టక్టగా దొల్లుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ శిబిరంలోకి వెళ్ళిపోయి నేను కాపాడుతాను అది ఇదని అసలు ఎటువంటి చెత్త కబుర్లు చెప్పాడంటే అన్ని చెత్త కబుర్లు చెప్పాడు. ఇప్పుడు మరి అన్ని కబుర్లు చెప్పిన వాడు ఆ రోజున అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశాడు? విజయసాయి రెడ్డి ఏం చేశాడు? వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే, అక్కడ బాగా స్థలాలు ఎక్కువ ఉన్నాయి, ఈ ఫ్యాక్టరీ అంతా తీసి చెత్తగా అమ్మేసుకుంటే మనం ఆ స్థలాల్ని కబ్జా పెట్టచ్చు అని చెప్పి రకరకాలుగా కుట్రలు పన్నారు. ఏ రోజున కూడా ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలిసి, అయ్యా విశాఖ ఉక్కు అనేది మా ఆంధ్రుల హక్కు, దీనికోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, విశాఖ ఉక్కుని కాపాడటానికి ప్రయత్నం చెయ్యండి అని అడిగిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం. అంటే కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మన రాష్ట్రానికి సంబంధించింది అయినప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి నిర్మోహమాటంగా తన అభిప్రాయం చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే గోతికాడ నక్కలాగా అక్కడ కూర్చొని విశాఖ ఉక్కు మూస్తే బాగుండు, అక్కడ స్థలాలు కొట్టేద్దాం, అక్కడ మొత్తం మన వాళ్ళకి ఇచ్చేసి రియల్ ఎస్టేట్ కంపెనీ పెడదాం అని అంటే గుంట నక్కలాగా ఎదురు చూశాడు. కుదరలా. మొత్తం అంతా ఎలక్షన్లు వచ్చేసినాయి, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత విశాఖపట్నం
విశాఖ ఉక్కుని ఎట్లా మళ్ళీ రివైవ్ చేయాలి అని రకరకాల ప్రపోజల్స్, ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఇవన్నీ పంపించటం, రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసేలాగా ప్రయత్నం చేయటం, రకరకాల ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. ఇస్తే కేంద్రం కూడా ఏంటి అంటే ఊరికే ఏదో ఆషామాషిగా నిర్ణయాలు తీసుకోరు కదా వాళ్ళు కూడా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనల్లో ఎంతవరకు వాస్తవం ఉందని వాళ్ళు కూడా చూసుకుంటారు. అట్లా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవికత ఎంత ఉందనేది వాళ్ళు అంచనా వేసుకున్నారు, వాళ్ళు బేరీజ్ వేసుకున్నారు. ఇదే విధంగా ఒకసారి 1999లో వాజ్పేయి ప్రభుత్వంలో ఇదే విధంగా క్రైసిస్ వచ్చింది. అప్పట్లో విశాఖ ఉక్కుకి 4,600 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నది. ఆ నష్టాన్ని ఎట్లా భర్తీ చేయాలో మార్గం కనపడలేదు. మార్గం కనపడకపోతే దీన్ని ఒక ప్రముఖ సంస్థ అంటే టాటా గ్రూప్కి దీన్ని అమ్ముదామా అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. పెట్టినప్పుడు దాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఇది ప్రైవేట్ పరం చేసినట్టు అవుతుంది, అట్లా వద్దు, ఇది మన సెంటిమెంటు, దీన్ని మనం రక్షించుకుందాం, కాపాడుకుందాం అని చెప్పి ఆయన కొన్ని ప్రపోజల్స్ ఇస్తే అప్పుడు కూడా వాజ్పేయి ప్రభుత్వం చంద్రబాబు ఇచ్చిన ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేసి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చింది. అంటే వాటిని ఏది లోన్ ఉంటుంది, అప్పుడు చెప్పా కదా 4,600 కోట్ల రుణాన్ని ఈక్విటీగా మార్చారు. ఈక్విటీగా మార్చడంతో అంటే పోయింది, అప్పుల భారం తీరిపోయింది, మళ్ళీ కొత్తగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం అయిపోయిన తర్వాత కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే దీన్ని ప్రైవేటైజ్ చేయడం, డైరెక్ట్గా ప్రైవేటైజ్ చేయకుండా వేరే విధంగా ప్రైవేటైజేషన్ అంటే డొంక తిరుగుడు మార్గంలో ప్రైవేటైజేషన్ మొదలుపెట్టారు. మొదలు పెడితే దానికి విపరీతమైన కార్మికుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. మెల్లిగా మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వ్యాపారం నుంచి కేంద్రం బయటకు వచ్చేయాలి. కేంద్ర ప్రభుత్వం అంటే వ్యాపారం చేయకూడదు, ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్న ఒక పాలసీ తీసుకొని డిజిన్వెస్ట్మెంట్ పాలసీని స్పీడ్గా ముందరికి తీసుకెళ్దామని అనుకున్నారు. అందులో భాగంగా విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ చేయడం, అంటే వాటాలను విత్డ్రా చేసుకోవడం అంటే ప్రైవేటైజ్ చేయటం, అట్లా చేద్దామని ప్రతిపాదన చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ చెల్లించాల, గోతికాడి నక్కలాగా ఉండి ఎప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేస్తే మనం అప్పుడు కొట్టేద్దాం, ఆ స్థలాలు కొట్టేద్దాం అన్న ఐడియాలో ఆగి ఉన్నాడు. అప్పుడే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. లేదు విశాఖ ఉక్కు అనేది అది ఏదో ఒక ఉక్కు ఫ్యాక్టరీనో లేకపోతే అది ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంటో కాదు, అది తెలుగు ప్రజల సెంటిమెంటు, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని అప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్తున్నది. అట్లా ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఇస్తే దానికి ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి 10,300 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఆర్థిక సహాయం, పునరుజ్జీవానికి ఆర్థిక సహాయం చేసింది. ఇది అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం ఆ రుణాలు ఏదైతే అప్పులు ఉన్నాయో వాటిని ఈక్విటీగా మార్చింది. ఇప్పుడు విశాఖ ఉక్కుని నిర్వహణ కోసం 10,300 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చేశారు. ఇది ఇక్కడ జరిగిన పెద్ద అంటే డెవలప్మెంట్ అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. దీనికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా రకరకాల ప్రపోజల్స్ తయారు చేయటం, ఎట్లయినా సరే ప్రైవేటీకరణ ఆపాలి అనేది. అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అట్లా కాదండి, ఇట్లా చేయండి, ఇట్లా చేద్దాము అని కన్విన్స్ చేయటం అనేది అది చాలా కష్టసాధ్యమైన విషయం. అటువంటి కష్టసాధ్యమైన విషయాన్ని చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా వాళ్ళని కేంద్రాన్ని కన్విన్స్ చేసి దీన్ని తీసుకొచ్చి విశాఖ ఉక్కుని పునరుజ్జీవింప చేయటం అనేది ఇది ఒక మామూలు ఇదివరకు పురాణాల్లో చెప్పినట్టు భగీరథ యత్నం. ఆ భగీరథ యత్నంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. వీ హ్యావ్ టు థ్యాంక్
ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఎందుకంటే ఆయన తను ముందర తీసుకున్న నిర్ణయాన్ని కొంచెం సడలించి మళ్ళీ ఇంకొక అవకాశాన్ని విశాఖ ఉక్కుకి ఇద్దాము అని విశాల హృదయంతో ఆలోచించిన నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెప్పాలి. రైట్ సార్. మేడం, మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో కూడా ఎప్పుడూ విశాఖ ఉక్కు గురించి పట్టించుకున్నది లేదు. అండ్ చాలాసార్లు అక్కడ కార్మికులందరూ కూడా ధర్నాకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి సపోర్టుగా వైసీపీ నుంచి ఒక్కళ్ళు కూడా రాలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సపోర్టుగా వచ్చి నాకు మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఒక్కళ్ళు ఉన్నా కూడా నేను దీనికోసం పోరాడేవాడిని అని చెప్పి వాళ్ళకి మద్దతుగా నిలిచిన పరిస్థితి మనం చూసాం. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారాక విశాఖ ఉక్కుతో రాజకీయం చేయాలని చూశారు. ఎందుకు అంటే మనం అసలు ఆయన ప్రభుత్వం మారాక బయటకు వచ్చిన టైంలో అసలు విశాఖలో ఏం జరుగుతుంది, అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి కూడా అడిగిన పరిస్థితి, అది బహిరంగంగానే అడిగారు. అప్పుడు చాలామంది కూడా చర్చించుకున్న పరిస్థితి, ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లలో అసలు విశాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియదా అని చెప్పి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి వచ్చిన టైంలో కూడా విశాఖ ఉక్కు గురించి తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అవుతుందని చెప్పి అక్కడ వాళ్ళను కూడా మాయ చేసే ప్రయత్నం చేశారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డికి పులివెందుల గురించి తెలుసా? కడప గురించి తెలుసా? మీరు ఎక్కడో విశాఖ ఉక్కు అడుగుతున్నారు. మీరు ఇలాంటివన్నీ ఆయనకి పాపం ఏంటో కొత్తగా వినిపిస్తాయి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తన సొంత కంపెనీలు, వాటి విషయం తప్ప వేరే అది కూడా ఎన్ని కోట్లు వస్తాయి మనకి, ఎలా వస్తాయి, దీన్ని ఎలా కంటైనర్లో పెట్టుకోవాలో బాగా తెలుసు. మళ్ళీ ఎట్లా వెనకాల ఫ్లైట్లో ఎలా తెచ్చుకోవాలి, తీసుకెళ్ళాలి లండన్ కానీ, ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. ప్రజలు అంతలాగా అక్కడ ధర్నాలు చేస్తుంటే నువ్వు 5 ఏళ్ళు సిగ్గుందా నీకు? నువ్వు కేంద్రానికి వెళ్ళి ఏం తీసుకొచ్చావు? వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు ముడుచుకుని ఏమడిగావు నువ్వు? నీ కేసుల గురించి మాట్లాడుకున్నావు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడండి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. కూటమి ప్రభుత్వం 2వ రోజు. సిగ్గున్న మనిషేనా? 5 ఏళ్ళు నిద్రపోయావా? నీ విజయసాయిరెడ్డి ఏం చేశాడు వైజాగ్లో? ఎలాగ కబ్జా చేద్దాం, ఎక్కడి నుంచి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు శాంతిని పట్టుకుని. ఇవాళ ఇంకో కేసు విన్నాం కదండి, ఎవరు? గడ్డం ఉమని ఎలా సభ్యురాలు చేయాలి, ఆవిడకి ఎట్లా గంజాయి ద్వారా ఆవిడకి ఎట్లా డబ్బులు ఇప్పించాలి, ఇవి అడగండి మీరు. ఇవి చెప్తాడు బాగా. వీటిలలో కమిషను ఆయనకి వెళ్తుంది, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అంతేగాని పాపం ప్రజలు అక్కడ ధర్నాలు చేస్తున్నారు. 4100 మందో ఎంతమందో, ఇది అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు వెళ్ళి పనిచేస్తారు. వాళ్ళందరూ ధర్నాలో ఉంటే మీరు చెప్పినట్టుగా ఏ రోజైనా వెళ్ళాడా? నాకు ఒక్క ఎంపీ ఉంటే చాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. అంటే వైజాగ్ నుంచి మనం మాట్లాడుతాం. ఇంకా అంతకంటే ఏం కావాలండి? టాలెంటెడ్ పర్సన్ అతను. ఇవాళ ఎవరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఇవాళ చంద్రబాబు నాయుడు. ఎవడైనా ఊహించాడు అసలు? మనకి కేంద్రం తలొగ్గుతుంది, 10,500 కోట్లు 10,300 కోట్లు ఇస్తుంది అనేది ఎవడైనా కలలో ఊహించాడా? ఇది అయిపోయింది, ప్రైవేట్ పరం అయిపోయింది. ఇదే కదా మాట్లాడారు. 9,500 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఉంటే 12,000 ఎకరాలు ఖాళీగా ఉంటే, జస్ట్ ఇమాజిన్, ఆల్మోస్ట్ 22,000 ఎకరాలు ఆల్మోస్ట్. దాన్ని ఎలాగ మనం ఇదేమంటారు, కబ్జా ఒకటే కాదు, రియల్ ఎస్టేట్, దాన్ని ఎలా అమ్ముకోవాలి, రియల్ ఎస్టేట్ ఎట్లా భూమి తీసుకురావాలి. అసలు అక్కడ 800 ఎకరాలు వాడేవాడు జవహర్ రెడ్డి, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ వాడు అంటున్నాం అనుకోకండి. 800 ఎకరాలు చుక్కల భూములు మింగేశాడు అక్కడ. ఎవడికి వాడు ఎకరాలు మింగేసి వీళ్ళు ఇంకా ఎలా ఉన్నారండి బాబు, బకాసురుళ్ళ. ఎవరు చేపలా చుట్టాడు భూమిని అంటారు, అలాగా వీళ్ళు భూమిని కడుపులో పెట్టేసుకున్నారేమో అందరూ. అయినా బక్కగానే ఉన్నారులేండి, అదొకటి చిత్రం ఒక్కొక్కడు. ఎందుకు చెప్తున్నామంటే సిగ్గుపడాలి. ఇవాళ నిజంగా వైసీపీ సిగ్గుపడాలి. ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు ఇప్పుడు ఎక్కడున్నాడు విజయసాయిరెడ్డి? ఆ రోజు వెళ్ళి ఏదో మాట్లాడాడు కదా, ప్రగల్భాలు పలికాడు ఉత్తర కుమారుడిలాగా. నిజంగా ఉత్తర కుమారుడే గుర్తుకొస్తాడండి మనకి. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మీరు అబ్జర్వ్ చేయండి, ఎలాగ మాట్లాడతాడంటే ఈ చేతులు ఇట్లా పెట్టేసి ఏదో పెద్ద దిగొచ్చేసి ఏదో తీసుకొచ్చేసానన్నట్టు మాట్లాడతాడు ముంచేసి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ముందు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం మనం అభినందించాలి. ఎట్ ద సేమ్ టైం మనం మోదీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఎన్ని కుటుంబాలండి
ఎన్ని వేల కుటుంబాలు ఇవాళ విశాఖ ఉక్కు మీద ఆధారపడి ఉన్నాయి. అది ప్రైవేట్ అయిపోయి ఉంటే మన చేతుల్లో ఉండదు. అది రాష్ట్రానికి ఏ రకంగానూ అది మంచి చేయదు. ఇప్పుడు మీరు నార్త్లో తీసుకెళ్ళి ఇప్పుడు భిలాయి ఎన్ని స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి, మనకున్నది ఒకటే. దాన్ని మనం కాపాడుకోలేకపోతే, ఇప్పుడు మనకి ఖనిజం లేకపోవటం వల్లే కదా ఈ సమస్యలన్నీ. ఇనుప ఖనిజం లేకపోవటం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. లేకపోతే 2002 నుంచి 2015 వరకు అంత లాభాలు ఆర్జించి పెట్టిన ఒక ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు ఈ స్థితికి వచ్చిందంటే ఎవరేం చేయగలరు? దీనికి కేంద్ర ప్రభుత్వ సాయం తప్పకుండా అవసరం అండి. ఇవాళ మంచో చెడో వాళ్ళు కూటమిలో ఉండబట్టి ఇవాళ ఒక పెద్ద మనసు చేసుకుని మోదీ గారు ఆలోచించి ఇవాళ ఈ రకంగా చేయటం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాలి మనం. సో అంటే ప్రతి ఒక్క విషయంలో 7 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అన్నదానికి ఇది అన్నిటినీ మించిన ఒక పెద్ద ఏమనాలి, ఒక వరం అన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. ఇంతకు మించి ఏం కావాలండి? ఆయన 5 ఏళ్ళు ఏం చేసినా చేయకపోయినా పర్వాలా, నిజంగా చెప్తున్నా. ఇంతకు మించి చేయాల్సింది ఏమీ లేదు. అయినా చేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు 6 నెలల్లో ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయండి మనకి, ఎన్ని రకాలుగా అభివృద్ధి కనిపిస్తోంది, ఎంత సంపద సృష్టి జరుగుతుంది. వీటన్నిటినీ మించి అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ విశాఖ ఉక్కు అనేదే ఒక ఎత్తు. మీరు త్రాసులో పెడితే రెండు కూడా ఇవన్నీ ఒక పక్క ఉంటాయి, ఇది ఒక్కటే ఒక పక్క ఉంటుంది. చాలు, చంద్రబాబు నాయుడు గారి జన్మధన్యమైపోయింది నన్ను అడిగితే. ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 4 ఏళ్ళు కళ్ళు మూసుకుని నిద్రపోవచ్చు ఆయన. నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా. సార్, ఈ ఒక్క విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అనే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ అని చెప్పి కూడా ఇంకొక స్టీల్ కంపెనీని తీసుకొస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా వైసీపీ ఉన్న ఉక్కుకి న్యాయం చేయలేదు కానీ విశాఖ ఉక్కుకి కొత్తదాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పులివెందుల్లో ఒక స్టీల్ ఫ్యాక్టరీని తీసుకొస్తాను అని చెప్పి కడపకి ఆయన కూడా వాగ్దానాలు చేశారు, కానీ ఆయన నెరవేర్చలేకపోయారు. సో వాళ్ళ మాటల్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ బాగా గుర్తు చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఒకసారి శంకుస్థాపన చేశాడు, మా నాన్న ఒకసారి చేశాడు, మనం 2 సార్లు చేద్దామని 2 సార్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి 3 సార్లు శంకుస్థాపన చేశారు. ఏం చేశారు? 5 ఏళ్ళు వచ్చిందా వీళ్ళకి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కొత్తది ఏదైనా తీసుకొద్దాము, ఒక ఫ్యాక్టరీ తెద్దాము అనేది అతనికి తెలియదు, చేత కాదు. ఎంతసేపటికి ఎవడన్నా ఫ్యాక్టరీ పెట్టడానికి వస్తే మరి నాకేంటి అని అడగటం ఒక్కటే తెలుసు. అంటే అన్నీ ఫుల్ఫిల్ చేసేస్తే, నామ్స్ ఫుల్ఫిల్ చేస్తే పెట్టుకోండి అంటాడు. అంటే ఏంటి, మనం చూసాం కదా క్విడ్ ప్రోకో. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జీవో రిలీజ్ చేసేవాడు, ల్యాండ్ ఎలకేట్ అయ్యేది, డబ్బులు ఈయన అకౌంట్లో పడేవి. ఆ టైపుకి అలవాటు పడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏంటి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ వాళ్ళది జపాన్ కంపెనీ, వాళ్ళు అంటే వరల్డ్ మొత్తంలో కల్లా పెద్ద ఉక్కు ప్రొడ్యూసర్. వాళ్ళు వచ్చి ఇక్కడ మేము పెడతామంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాడు, అది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, అది అక్కడుంది అంటే ఒరిస్సా పోయింది, అది రాదు ఇక్కడికి, అది ఒరిస్సాలో ఉంది అని చెప్తాడు. నీకు ఎందుకు ఒరిస్సాలో ఉందో, ఆంధ్రాలో చూసుకుంటున్నారు కదా. వాళ్ళు చెప్పారు, మాట్లాడుతున్నారు. నారా లోకేష్ ఆయనతో మాట్లాడాడు, ఆర్సెల్ఆర్ నిప్పన్ వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు మేము వస్తామండి అని చెప్తున్నారు, మొత్తం టాక్స్ నడుస్తూ ఉన్నాయి. నీకు తొందర ఎందుకు? ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, అక్కడ ఉంది, అది ఒరిస్సా పోతుంది. నీకు ఎందుకు, ఎక్కడే పోతుంది చూడు, ఉండు ఒక నిమిషం వెయిట్ చేయి. నీకు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తేవటం నీకు జాతకాల. స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి 5 ఏళ్ళు ఏం చేసావు? వాళ్ళ చెల్లెలు అడుగుతున్నది, వాళ్ళ చెల్లెలు కనీసం వాళ్ళ చెల్లెల కన్నా సమాధానం చెప్పాలి కదా. 5 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నువ్వు కడప ఉక్కు ఫ్యాక్టరీకి నువ్వు చేసింది ఏంటి? గుండు సున్నా. నువ్వు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ వస్తున్నది, దాని మీద మాట్లాడుతున్నాం మేము అని చెబితే రాదు అపశకునాలు, అంటే మొత్తం పిల్లి కూతలు అనమాట. ఇటువంటి అపశకనాలు చేసుకుంటూ విశాఖ ఉక్కు గురించి కూడా మహానుభావుడు విజయసాయిరెడ్డి నాకు ఈరోజు ఎందుకో
తడతడకి గుర్తొస్తూనే ఉన్నాడు. చెప్పాడు విశాఖ ఉక్కు గురించి, ఎందుకో తడతడకి గుర్తొస్తున్నాడు. ఇవాళ ఈ విశాఖ ఉక్కు గురించి మాట్లాడుకుంటే, విశాఖ ఉక్కు ఇక వచ్చే అవకాశం లేదు, ఇంకా ప్రైవేటు పరం అయిపోతుంది అది, దాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకోవటంలో విఫలమయ్యాడు అని చెప్పాడు. ఒక పెద్ద అతనే ఏదో కొత్త కనిపెట్టినట్టు. ఇప్పుడు ఏమైంది, ఎక్కడున్నాడు విజయసాయిరెడ్డి, పిలిచి అడగాలి. ఇక్కడ మొత్తం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి దీనికి సంబంధించిన అన్ని విషయాల్ని చూసి సెకండ్ బ్లాస్ట్ ఫర్నెస్ని 3 నెలల కిందట ప్రారంభించారు. సెకండ్ బ్లాస్ట్ ఫర్నెస్ మూతపడ్డది ఎప్పుడు? ఈ విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది మూతపడ్డది. ఇప్పుడు అది మరి అది ఓపెన్ అయింది కదా, నువ్వు అది చెప్పాలి కదా. మాకు చేత కాదండి, చంద్రబాబు నాయుడు వచ్చి సెకండ్ బ్లాస్ట్ ఫర్నెస్ను ఓపెన్ చేశాడు అని విజయసాయిరెడ్డి చెప్పాలి కదా. మధ్యలో ఏం జరిగిందంటే, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కొంతమందిని తీశారు. తీసేసినప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? వాళ్ళకి మిమ్మల్ని తీసేశారు, లేదండి మేము ప్రభుత్వం మీద పోరాడి మళ్ళీ మిమ్మల్ని పెట్టిస్తాము అని చెప్పాలి. చెప్పాడా? వెళ్ళాడా? అసలు కార్మికుల దగ్గరికి వెళ్ళాడా? వెళ్తే పట్టుకొని కొడతారేమో భయం, నీ వల్ల ఇదంతా వచ్చిందని చెప్పి కొడతారు విజయసాయిరెడ్డిని. అందుకని పోకుండా కార్మికుల్ని తీసేస్తున్నారు, ఇదంతా చంద్రబాబు చేస్తున్న పని, కుట్రా అని ట్విట్టర్లో పెట్టాడు. ఇప్పుడు మరి ట్విట్టర్లో అభినందనలు పెట్టు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను, మేము చెయ్యలేని పనిని చేసి చూపించావు చంద్రబాబు, నీకు మా ధన్యవాదాలు మా పార్టీ తరఫున అని పెట్టు విజయసాయిరెడ్డి. నీ ఎక్స్ ఖాతాలో పెట్టు. ఎందుకు పెట్టావు? ఇప్పుడు సాధించారు కదా, పునరుజ్జీవ ప్యాకేజీని సాధించారు కదా. దీన్ని తర్వాత ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటి అనేది దానికి ఒక పెద్ద ప్లాన్ ఉన్నది, స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ప్రకారం పోతారు. విశాఖ ఉక్కు కార్మికులు కూడా వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ 2 సార్లు, అంటే మొదటిసారి చంద్రబాబు నాయుడు అడ్డం ఉండి ఆ టాటా కంపెనీ వాళ్ళకి వెళ్లకుండా దాన్ని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చాడు విశాఖ ఉక్కుని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది, విశాఖ ఉక్కుని టర్న్ అరౌండ్కి తీసుకెళ్తాడు, మళ్ళీ లాభాల్లోకి రావటానికి అవకాశం ఉంది. అక్కడ కార్మికులు కూడా ఈసారి అవకాశాన్ని మేము ఇంకా దుర్వినియోగం చేసుకోము, మేము ఎలా అయినా సరే కంపెనీని కాపాడుకుంటామని వాళ్ళు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మొత్తం జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే పరిశ్రమలు రావటానికి, కొత్త పరిశ్రమలు రావటానికి అనుకూల వాతావరణం ఉంది అనేది ఈ విశాఖ ఉక్కుకి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వటంతో మరొక్కసారి రుజువైంది. అంటే ఇట్లా ఇది ఒక్కటే కాదు, మీకు రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి కదా, చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ జంక్చర్లో విశాఖ ఉక్కుని కాపాడుకోవటం అనేది చాలా కీలకమైన విషయం. ఇంతటి కీలకమైన విషయాన్ని, ఇంత అంశాన్ని దీన్ని తీసుకెళ్ళి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు ఈ ఒక్కసారి హెల్ప్ చేయండి, మేము ఈ విశాఖ ఉక్కుని మళ్ళీ బతికించడానికి మేము ప్రయత్నం చేస్తాము, ఇది మా సెంటిమెంట్ అని చెప్పటం, వాళ్ళని కన్విన్స్ చేయటం, ఇటువంటి పనులు చేయటం అనేది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి సాధ్యమవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వైవి సుబ్బారెడ్డికో విజయసాయిరెడ్డికో సజ్జల రామకృష్ణారెడ్డికో ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. అది చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. ఇక్కడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన స్కిల్ని ఎట్లా ఉపయోగించాలి, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఎట్లా ఉపయోగించాలి, ఏ పద్ధతిలో వినియోగించాలి అనేది తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మనకి ఇవన్నీ వద్దండి, మన సిమెంట్ కంపెనీలు ఎట్లున్నాయి,
మన బయోరిటీస్ గనులు ఎట్లా ఉన్నాయి, బయోరిటీస్ గనుల నుంచి రోజుకు మనకి ఇన్కమ్ ఎంత వస్తున్నది, అక్కడ కొత్తగా మైకా గనులు తవ్వటం, అక్కడి నుంచి కృష్ణపట్నం నుంచి ఎక్స్పోర్ట్ చేయటం, ఒక లారీ అఫీషియల్గా రాసి 10 లారీలు తోలటం, ఇటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వాళ్ళకి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం మళ్ళీ ప్యాకేజ్ తీసుకురావాలి, దాన్ని ఒక పునరుద్ధరించాలి అన్న ఆలోచనలు ఎందుకు వస్తాయి? రావు. అదే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్న తేడా. ఈ రోజున చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేంద్రాన్ని ఎంత కన్విన్స్ చేస్తే ఈ ప్రయత్నం అంతా ఫలించి ఈ స్టేజ్కి వచ్చిందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అండ్ మేడం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్రం పోస్కో అనే కంపెనీకి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలని చూసిందని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు చెప్పలేదని, అండ్ ఆయన దిగిపోయే టైంకి దాదాపు 35,000 కోట్ల నష్టాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాబు గారు కుమారస్వామి గారిని తీసుకొచ్చి మరీ కేంద్ర మంత్రిని చెప్పించడం జరిగింది. అండ్ ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారనమాట, అంటే ఒక కంపెనీ లాసుల్లోకి వెళ్తుంది అంటే దానికి మేనేజ్మెంట్ కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని ఎలా మళ్ళీ మనం లాభాల్లోకి తెచ్చుకోవాలి, ఆలోచించుకోవాలి అని చెప్పి ఒక మాట అన్నందుకు గాను దానిపైన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది, ఇచ్చిన మాట తప్పారు చంద్రబాబు అని చెప్పి. సో ఎలా చూడొచ్చు అంటారు అంటే వైసీపీ బిహేవియర్ని? కనకదుర్గ గారు చెప్పబోయే ముందర నేను ఈ పోస్కో కంపెనీ గురించి చెప్పారు కదా, ఈ కంపెనీ చాలా మంచిది, మనం వీళ్ళకి ఇచ్చేసి మనం ఎటు నడపలేము, మనకి ఇచ్చేద్దాం అని చెప్పిన వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి. అదే అంటున్నా కాదు, అసలు ఏ లాభాలు బాట పట్టించాలి అసలు మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా దాన్ని ప్రైవేట్ పరం చేయాలి, ఎలా పోస్కోకి ఇవ్వాలి అనేది రాత్రి పగలు వాళ్ళు బుర్ర బద్దలు కొట్టుకున్నారు కదా. దాన్ని అవ్వకుండా ఆపి మీరు చెప్పినట్టుగా నష్టాల్లో ఉన్నదాన్ని ఎలా లాభాల్లోకి తీసుకురావాలి, కేంద్రాన్ని ఎలా ఒప్పించాలి. ఇవాళ అసలు ఇన్ని జరిగాయి అంటే ఒక్క 7 నెలల్లో 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం చేయలేని పనిని 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. 6 నెలలు కూడా పట్టి ఉండదండి, మనం ఊరికే 6 నెలలు అంటున్నాం, 1 నెల కూడా పట్టిందో లేదో. అంటే అది నీతి, చాణక్య నీతి అంటే అది, సమర్థత అంటే అది, విజన్ అంటే అది. అంటే ఒక ఫ్యాక్టరీ మూతబడిపోకుండా, ఇన్ని వేల కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడు. ఇక్కడేమి పేరు కోసమో లేకపోతే దీన్ని ఏదో ప్రతి చోట చెప్పుకోవటం కోసమో చంద్రబాబు నాయుడు చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి చెయ్యని దాన్ని చెప్పుకుంటాడు, ఈయన చేసిన దాన్ని చెప్పుకోరు. అది తేడా ఇద్దరికి. అక్కడ ఏమీ లేకుండా గాలిలో ఏవో సృష్టించాలనుకుంటాడు ఆయన మాయ మాటలు చెప్పి. అందుకు ఉదాహరణ మనకి విజయసాయి రెడ్డి. ముందే వాళ్ళు రెడీగా ఉంటారు, అయ్యో ఇవన్నీ జరగవండి, ఇవన్నీ కుదరవండి, అదేంటో మరి వాళ్ళకి అంటే వాళ్ళ మైండ్ అలా ఆగిపోయింది అక్కడ. వాళ్ళకి అన్ని నెగిటివ్ని అలా అట్లా పెట్టుకున్నారేమో. ఇది కాదు, ఈయన అసలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అసలు కేంద్రాన్ని ఒప్పించడం అనేది చిన్న విషయం కాదు. మీరు చెప్పినట్టు కుమారస్వామి గారిని తీసుకొచ్చి ప్రకటన చేయించడం ఏంటి, అది ఎంత పెద్ద విషయం అండి. అసలు ఒక కేంద్ర మంత్రి వచ్చి ఒక ముఖ్యమంత్రి చెప్తే విని, అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే అది చిన్న విషయమా? దానికి వెంటనే ప్యారలల్గా ఇలా జరుగుతూ వచ్చి ఇవాళ ఒక 10,500 కోట్లు కేంద్రం ఇవ్వటం అంటే జస్ట్ ఇమాజిన్. ఏంటిది, ఒక నష్టపోతోంది అనుకున్న ఒక ఫ్యాక్టరీ మూతబడిపోతుందో లేకపోతే ప్రైవేట్ పరం చేయాలో అనుకున్న ఒక ఫ్యాక్టరీకి ఇవాళ జవజీవాలు ఇవ్వటం అనేది ఇది చిన్న విషయం కాదు. నిజంగా సిగ్గుంటే, నిజమైన ప్రతిపక్షం అని అనుకుని ఉంటే వాళ్ళు ఈ పార్టీకి వాళ్ళు ట్వీట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు జరిగిపోయాయి, యు ఆర్ రియల్లీ గ్రేట్ హీరో, మేము మనస్ఫూర్తిగా చెప్తున్నామని ఇవాళ వైసీపీ చేయాలి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేయాలి, ఇవాళ విజయసాయి రెడ్డి చేయాలి. ముఖ్యంగా వైసీపీ వాళ్ళందరూ చేయాలి. పెద్ద తలకాయలు అనుకున్న వాళ్ళందరూ, వాళ్ళు నిజంగా మనుషులైతే, నిజమైన ప్రతిపక్షం అని అనుకుని ఉంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మంచిని ఆకాంక్షించి ఉంటే వాళ్ళ పని చేయాలి. కానీ వాళ్ళు చెయ్యరు. ఎందుకు చెయ్యరంటే వాళ్ళకి రాజకీయం తెలియదు, వాళ్ళు నిజమైన రాజకీయ నాయకులు కాదు. వాళ్ళు వచ్చింది రాష్ట్రాన్ని దోచుకోవటానికి. ఈయన రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టడానికి వచ్చారు,
సంపద అంటే వీళ్ళందరూ హేళన చేశారు, మీకు గుర్తుందో లేదో. ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత సంపద అనే పదం గురించి మీరు ఒక్కసారి వాళ్ళవన్నీ చూడండి, ప్రెస్ మీట్లు కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ. ఇది సంపద అంటే. ఇవాళ ఈ ఫ్యాక్టరీని, స్టీల్ ఫ్యాక్టరీని, ఇవాళ విశాఖ స్టీల్ని ఒక పునరుజ్జీవనంలోకి తీసుకురావడం అనేది, అది మళ్ళీ ఇవాళ పునరుత్పత్తి స్టార్ట్ అవుతుంది. ఇది సంపద సృష్టి. అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. కాబట్టి అసలు వైసీపీ వాళ్ళు ఇంకా మీదట చంద్రబాబు నాయుడిని ఏమి అంటానికి వాళ్ళకి అర్హత లేదు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మంచి గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మాట్లాడే అర్హత అంతకంటే లేదండి. అసలు వాళ్ళు దేనికి పనికిరారు, వాళ్ళు ప్రతిపక్షంగా కూడా పనికిరారని మనం ఘంటాపదంగా చెప్తున్నాం. రైట్ సార్, ఇప్పుడు ఈ విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఇది కేంద్రంలో ఆధ్వర్యంలో నడిచేది అండ్ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు అంటుంటారు. కేవలం రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోరాడుతున్నారు అంటే అది ఆంధ్రుల హక్కు కాపాడడం కోసం, ఉద్యోగుల భవిష్యత్తు, వాళ్ళ జీవనాధారం కోసం అని చెప్పుకోవాలి. అండ్ ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంత కీలకమో అలాగే మంత్రులు, ఎంపీల పాత్ర కూడా అంతే కీలకం. దీనికోసం భరత్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు అని చెప్పి మనం విన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క మంత్రి కూడా దీని గురించి ఎప్పుడు ప్రస్తావించిన సందర్భం, మాట్లాడిన సందర్భం కూడా మనం చూడలేదు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నాడు, ఆయన 24 గంటలు ఇదే డెవలప్మెంటల్ యాక్టివిటీ ఎట్లా చేద్దాం ఏంటి అనేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక ఎంపీ ఉండేవాడు, ఆయన ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేసుకోవాలి, అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు ఎట్లా పెట్టాలి, హైదరాబాద్లో ఎట్లా పెట్టాలి, ఆంధ్రాలో ఎలా అమ్మేయాలి, ఆంధ్రాలో ఎట్లా, ఈ టీడీఆర్ బాండ్లు అక్కడెక్కడో తిరుపతిలో టీడీఆర్ బాండ్లు ఇక్కడెట్ట అమ్ముకోవాలి, ఈ కుంభకోణాల్లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎంపీ, విశాఖపట్నం ఎంపీ. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు శ్రీ భరత్ గురించి చెప్పారు. శ్రీ భరత్ 24 గంటలు ఇదే పనిలో ఉంటాడు. ఎట్లా ఉంది విశాఖపట్నాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఏ విధంగా దీన్ని ఎట్లా టూరిజం ప్రాజెక్టులు ఎట్లా తేవాలి, వైజాగ్ స్టీల్ని ఎట్లా అంటే ఇది చేయటం అనేది, ఇటువంటివన్నీ కూడా మామూలుగా మెయిన్గా అంటే వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, అంటే కొంచెం సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చిన యువతరం ఇదంతా కూడా. ఈ యువతరం ఎట్లా ఆలోచిస్తుంది, దోచుకుందాం దాచుకుందాం అని ఆలోచించడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యూత్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇంక అయిపోయింది, ఇంకా ముసలాడు గడ్డం చూస్తే తెల్లబడిపోయి గడ్డం మీసాలు తెల్లబడిపోతున్నాయి. ఆ ముసలాడికి అంటే ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయాడు. అంటే సంపాదించి అక్రమ ఆస్తులు కూడబెట్టి ఆ మూడ్లో నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం లేదు. అసలు ఆ ఆలోచన రాదు ఇంకా మనిషికి. అట్లా సంపాదించుకుంటూ ఇంకా నోట్ల కట్టలు చూసుకుంటూ ఆనందపడే మనిషి జగన్మోహన్ రెడ్డికి. మెయిన్ తేడా అది. ఇక్కడ ఈ యూత్ బ్యాచ్ అంట, తెలుగుదేశం పార్టీలో ఉన్న యూత్ అంతా చూడండి మీరు. రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ఆ పక్కన, ఆయన మొత్తం కేంద్ర మంత్రి అయ్యాడు. మొత్తం అక్కడ కూర్చొని ఆ ఎయిర్పోర్ట్ మొత్తం అంతా ఎయిర్పోర్ట్ కట్టాల్సిందే డెడ్ లైన్ పెట్టేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డెడ్ లైన్ పెట్టాడు. ఆ డెడ్ లైన్ కోసం అని చెప్పి ఈయన మొత్తం అక్కడే కూర్చొని ఇచ్చేస్తూ ఉన్నాడు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా, చాలా పెద్ద శాఖ అది. అటువంటిది మొత్తం తీసుకొచ్చి ఇంకొక 6 కొత్త ఎయిర్పోర్ట్లు ఆంధ్రాలో డెవలప్ చేయడానికి, దానికి ఎట్లా రూట్ మ్యాప్ ఎట్లా తయారు చేసుకోవాలి, దాని ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇటువంటి వాటిలో తెలుగుదేశం యువ నాయకులందరూ నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు మనం నారా లొకేషన్ చూసినా అదే. మొత్తం అంతా కొత్త పరిశ్రమలు ఎక్కడ రావాలి, కొత్త టెక్నాలజీ ఎట్లా రావాలి, కొత్త కంపెనీలని ఏ విధంగా తీసుకొని రావాలి. తెలుగుదేశం యూత్ లీడర్లందరూ ఈ పనిలో ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఏ పనిలో ఉన్నారు ఇప్పుడే చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గురించి, విజయసాయి రెడ్డి గురించి అయితే ఈనాడు నుంచి చెప్తూనే ఉన్నా. వీళ్ళకి ఏముంటుంది, ఎంతసేపటికి చాలామంది ఏమనుకున్నారంటే ఇంత సంపాదించారు కదా, ఇంకా పీడించడం ఆపుతారేమో, ఇంకా ప్రజలను వదిలేస్తారేమో, ఒక్కొక్కడికి లక్షల కోట్లు ఉంది కదా, ఇంకా సంపాదించుకొని ఏం చేస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు అని అనుకున్నారు. ఇంకా సంపాదించాలని 5 సంవత్సరాల పాటు అదే పనిలో ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఇప్పుడు సంపాదన తగ్గింది,
ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అంటే కొంత పెట్టుబడి పెట్టి వ్యాపారంలాగా అనమాట, రాజకీయాలను వ్యాపారంలాగా చేసి ఇంకా కొంత పెట్టుబడి పెడదాం. ఇప్పుడు ఉన్నాయి కదా, అక్రమాస్తులు ఉన్నాయి కదా, కొంత పెట్టుబడి పెట్టి మళ్ళీ ఎట్లన్నా పవర్ని గ్రాబ్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు అట్లా ఉంటారు. తెలుగుదేశం యూత్కి లీడర్షిప్ అంతా కూడా మొత్తం విపరీతంగా వాళ్ళు ఎట్లా కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు, కొత్త ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఈ ఓడరేవులు డెవలప్మెంటు దీనికి సంబంధించి ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రధానమైన ఉదాహరణ అనమాట, ఎగ్జాంపుల్. ఎట్లా మనం వీళ్ళు ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నారనే దానికి విశాఖ ఉక్కు అనేది ఒక ప్రధానమైన తాజా ఉదాహరణ. అంటే అంత మెటికులస్ ప్లానింగ్ చేస్తున్నారు. మళ్ళీ టర్న్ అరౌండ్కి రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి టైంలో, దాని పునరుజ్జీవం కోసం విపరీతంగా శ్రమ పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. దాని ఫలితాలు ఇప్పుడు మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి.